బాలు మీనాల పెళ్లి రోజు కావడంతో శృతి తల్లి వచ్చి బంగారు గాజుల్ని కానుక ఇవ్వడంతో ప్రభావతి రోహిణిలు షాక్ అవుతారు. మీనా చేతికి గాజులు వేయగా వాటిని తిరిగి శృతి చేతికి వేసేస్తుంది మీనా. నాకు బంగారం మీద వ్యామోహం లేదు, పువ్వులమ్ముకునేవాళ్లం అని అంటుంది మీనా. ఆ తర్వాత బాలు మీనాలే కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని అందరికీ తినిపిస్తారు. ఆ వెంటనే నేను కూడా ఓ గిఫ్ట్ తెచ్చాను అని బాలుకి ఓ కవర్ ఇస్తాడు సంజు. ఆ లెటర్ చదివిన మనోజ్, బావగారు నీకు పర్సనల్ డ్రైవర్గా ఉద్యోగం ఇచ్చారు, నెలకు 50,000 రూపాయల జీతమట అనంటాడు. నా సొంత కారును కష్టపడి నడుపుతాను, ఎవరి కింద పని చేయను అని తేల్చేస్తాడు బాలు. సంజు వెళ్లి కుర్చీలో కూర్చోగా అది విరిగే నేల మీద పడిపోతాడు. మీకు కొనుక్కునేంత స్థోమత లేదు అని తానే సోఫా కొని పంపిస్తానని అంటుంది శృతి తల్లి. ఆ మాటలతో సత్యం, బాలు రెగిలిపోతారు. మాకు మీరు ఫ్రీగా ఏమివ్వొద్దు అని చెప్పడంతో శృతి తల్లి అలిగి వెళ్లిపోతుంది. ఇంతలో బాలు మీనా గురించి ఇంట్లో వాళ్లు ఒక్కొక్కరు మాట్లాడతారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది. సెప్టెంబర్ 11వ తేదీ 508వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. బాలు మీనాల గురించి ప్రభావతిని మాట్లాడమని సుశీల డార్లింగ్ అడుగుతుంది. నేనేం మాట్లాడలేను, నాకు రాదు అనంటుంది ప్రభావతి. అందరూ బలవంతం చేయడంతో ప్రభావతి సరేనంటుంది. వీళ్ల పెళ్లి నాకిష్టం లేకుండా జరిగింది, అందుకే పెళ్లిగా అంగీకరించలేకపోయాను. కాని తప్పదు, భరించాలి. మీనాని ఇంటి కోడలిగా ఒప్పుకోవాలి, సమాజం కోసమైనా అంగీకరించాలి అనంటుంది. బాలు పుట్టి ఇన్నేళ్లైనా నేను వాణ్ణి భరించలేకపోతున్నాను. వాడికి పెళ్లయితే ఏ భార్య వాడితో కాపురం చెయ్యదని, భరించలేక పారిపోతుందని అనుకున్నాను. కాని మీనా చాలా మొండిది, వాడి కోపాన్ని భరిస్తుంది, బాధలో ఉంటే క్షమిస్తుంది. అందుకే వాడి కాపురం నిలబడింది అనంటుంది. దాంతో అందరూ చప్పట్లు కొడతారు. మా అమ్మ తొలిసారిగా నా భార్యను మెచ్చుకుంది, ప్రభావతి మంచివతి అయింది అనంటాడు బాలు. నేను జీవితంలో మీనాను క్షమించను అనంటుంది ప్రభావతి. బాలుని మాట్లాడమని శృతి అనగా నాకు రాదు, నాకు సిగ్గు అనంటాడు బాలు. నన్నింట్లో ఒక మనిషిగా గుర్తించింది మా నాన్నొక్కడే, కాని మీనా నా జీవితంలోకొచ్చాక నన్ను మంచిగా చూసిందని చెబుతాడు బాలు. మీనా నన్ను మార్చేసిందని అందరూ అనుకుంటున్నారు, కాని తన కోసమే నన్ను నేను మార్చుకున్నాను అనంటాడు. మీనా మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజున ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డాను. ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఎన్ని చేసుకున్నానని అనుకుంటున్నాను. మా అమ్మ మామయ్య కలిసి నాకు మంచే చేశారు అని చెప్పింది. అందరికీ ఈయన కోపమే కనిపిస్తుంది, కాని నాకు ఈయన మనసు మాత్రమే కనిపిస్తుంది. ఈంది పసిపిల్లాడి మనస్తత్వం. రేపు నాకు పిల్లాడు పుడితే మొదటి పిల్లాడు బాలునే అని, ఆయన మనసులో ఏదో వెలితి ఉందని చెబుతుంది మీనా. ఆయన మనసులో బాధ, కష్టం ఉందని, అదేంటో నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పడంతో మనోజ్ టెన్షన్ పడతాడు. భార్యను ఎలా ప్రేమించాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోవాలి, కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో మా వదిని చూసి నేర్చుకోవాలి. మేం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం అనంటుంది మౌనిక. ఆ మాటలతో బాలు కుటుంబం షాక్ అవుతుంది. మీ ఉపన్యాసాలాపితే మనం బయలుదేరదాం అని మౌనికపై మండిపడతాడు సంజు. దాంతో అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరతారు మౌనిక, సంజు. భోజనం చేసి వెళ్లొచ్చు కదా అని మౌనికతో అంటాడు బాలు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏం చెప్పాలనుకున్నా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. ఎవరైనా ఏమైనా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు, వాళ్ల సంగతి నేను చూసుకుంటాను అనంటాడు. ఆ మాటలతో సంజు రెగిలిపోతాడు. సంజు కారు ఎక్కబోతూ ఉండగా వేళ్ల మీద డోర్ వేసేస్తాడు బాలు. ఇది శాంపుల్ మాత్రమే. నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను, ఆ తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావు అంటూ సంజుకి వార్నింగ్ ఇస్తాడు బాలు. రోహిణి దగ్గరికెళ్లి, బాలు మీనాల పెళ్లి రోజు ఫంక్షన్ బాగా జరిగింది, అందరూ వస్తున్నారు వెళుతున్నారు, కాని మీ ఇంట్లో వాళ్లు మాత్రం ఎవ్వరూ రావడం లేదు అని నిలదీస్తుంది ప్రభావతి. నీ అచ్చటా ముచ్చటా తీర్చడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, కనీసం మీ నాన్నొచ్చి చూస్తాడు అనుకుంటే మాకు ముఖం కూడా చూపించలేదు అనంటుంది. మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అందుకే అని రోహిణి చెబుతూ ఉండగా, అంతకుముందు వారానికోసారి వచ్చాడా ఏంటి అనంటుంది ప్రభావతి. మీ ఇంట్లో వాళ్లు ఎవరూ రావడం లేదని అంటున్నారని, వాళ్లతో ఎందుకు అనిపించుకోవాలి అని అంటుంది. ఆ మాటలతో బాధపడ్డ రోహిణి తన కొడుకు గురించి తల్లికి ఫోన్ చేస్తుంది. బాలు మీనాల పెళ్లి రోజు సందర్భంగా అందరూ వచ్చారని, నాకే ఎవ్వరూ లేరని చెప్పి బాధపడుతుంది. నిన్ను అందరిలో సంతోషంగా చూడాలని నాకు ఉంది, కాని ఏం చేస్తాం, తిండికి టికాణా లేనిదాన్ని అని చెబుతుంది రోహిణి తల్లి. వచ్చేవారం నేను మీ ఇంటికొస్తాను అని రోహిణి చెప్పడంతో తల్లి సంతోషిస్తుంది. బాలు మీనాలకు దిష్టి తగిలిందని, ఉప్పు మిరపకాయలు తీసుకురమ్మని ప్రభావతితో చెప్తుంది సుశీల. అయితే రోహిణి, మనోజ్, శృతి, రవిలకు కూడా దిష్టి తీయమని అడుగుతుంది ప్రభావతి. నేనెప్పుడు వాళ్లని తక్కువ చేయలేదు, నువ్వెందుకు మీనాను తక్కువ చేస్తున్నావు అని అడుగుతుంది సుశీల. మా అమ్మ మెచ్చుకోవాలంటే మలేషియా నుంచైనా రావాలి, బాగా కోటీశ్వర్లైనా అయ్యుండాలి అని సెటర్లు వేస్తాడు బాలు. నాకందరూ ఒకటేనని, నీకు సత్యానికి కూడా దిష్టి తీస్తానని అంటుంది సుశీల. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడుంటున్నాయి, నువ్వు కాబట్టి ఎవ్వర్నీ చేయి జారనివ్వకుండా చూసుకుంటున్నావు అని ప్రభావతిని మెచ్చుకుంటుంది సుశీల. ఆ తర్వాత అందరికీ, కొడుకు కోడలికి, మనవళ్లు మనవరాళ్లకి దిష్టి తీస్తుంది సుశీల. నాకు బాగా నిద్రస్తోంది, మేడపైన పడుకుంటాం అని అంటాడు బాలు. ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి మీరిద్దరూ గదిలో పడుకోండి, మేం హాల్లో పడుకుంటాం అనంటాడు సత్యం.
ముగ్గురు కొడుకుల్లో 2 కొడుకులకు గదులెందుకిచ్చావు? బాలు మీనాలకు ఎందుకివ్వలేదు అని సుశీల నిలదీస్తుంది. శృతి రోహిణి రెడీ అయి వెళ్లాలి కదా అనంటుంది ప్రభావతి. అసలు అందరికన్నా ముందు లేచేదే వాళ్లని, వాడు సంపాదిస్తున్నాడు, మీనా సంపాదిస్తోంది, వీళ్లంటే ఎందుకు తేడాగా చూస్తున్నావు అని ప్రశ్నిస్తుంది సుశీల. వీళ్లను తక్కువగా ఎందుకు చూస్తున్నావు అని మండిపడుతుంది. అమ్మా నాన్న కింద పడుకోకూడదని మేమే మేడపైన పడుకుంటున్నాం అనంటాడు బాలు. నీ అన్నయ్య తమ్ముడు ఎందుకలా ఆలోచించడం లేదు అని అడుగుతుంది సుశీల. నాకు గనక మండిందంటే నిన్ను నీ పెళ్లాన్ని ఊరు తీసుకెళ్లి నీ పెళ్లాం చేత పిడకలు కొట్టిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది సుశీల. బాలు కోసం మా రూమ్ ఇస్తామని అంటాడు రవి. పెళ్లి రోజు పడుకోవడానికి గది కూడా లేకుండా వాళ్ళిద్దరూ మేడ మీదకి వెళ్లారని నాకేం నచ్చలేదని అంటుంది సుశీల. పల్లెటూరులో 6 బయట పడుకుంటే ఆ లెక్కే వేరని అంటుంది. వాళ్ళిద్దరూ అలా మేడపైన పడుకోవడం నాకు బాధగానే ఉంది. నా ఆరోగ్యం బాగలేదని వాళ్లు గది మాకిచ్చి మేడపైన పడుకుంటున్నారు అనంటాడు సత్యం. ఇలాంటి పరిస్థితి రాకూడదని మేడపైనే ఇంకో గది కట్టించాలని అనుకుంటున్నాను అనంటాడు. శృతి వాళ్ళ అమ్మగారు కూడా కట్టిస్తానని చెప్పారని, కానీ మీరే ఒప్పుకోలేదు అని అంటుంది ప్రభావతి. అలా ఒప్పుకుంటే నా తల వాళ్ల గుమ్మం దగ్గర పెట్టినట్లే అనంటుంది. నీ బుర్రకి కక్కుర్తి తప్ప ఆత్మగౌరవం లాంటివి ఉండవా అని సుశీల డార్లింగ్ నిలదీస్తుంది. మేడ మీద గది కట్టించు, ఆ డబ్బు నేనే ఇస్తాను అనంటుంది సుశీల. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.